హలో అండి, అందరికీ నమస్కారం. టుడే టాపిక్ ఏంటంటే రైజింగ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ అర్బన్ స్ట్రెస్ హెల్త్. రైజింగ్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి అండ్ అర్బన్ హెల్త్ స్ట్రెస్ అంటే ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఓకే అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ మీ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇంకా టాపిక్కి వెళ్దాం. అసలు రైజింగ్ ఎయిర్ పొల్యూషన్ అనేది సిటీస్లో సర్వసాధారణంగా జరుగుతున్న విషయం. అది అందరికీ విషయం తెలుసు. కానీ ప్రధాన కారణాలు ఫస్ట్ వన్ ఇది వెహికులర్ పొల్యూషన్, సెకండ్ అనేది ఇండస్ట్రియల్ పొల్యూషన్, థర్డ్ వన్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ పొల్యూషన్. అంటే వెహికల్ ద్వారా వచ్చే కార్బన్ డైఆక్సైడ్ అనేది గాలిలో కలవడం ద్వారా, రెండవది పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కానీ పొగ కానివ్వండి, వాటి నుంచి ఉండే ఆ వ్యర్థాల ద్వారా కూడా వాతావరణంలో కలిసిపోయి, తర్వాత కన్స్ట్రక్షన్ నుంచి వచ్చే ఆ డస్ట్ ద్వారా ఆ ఆ సిటీ అనేది ప్రాంతం అనేది ఎక్కువ ప్రభావితం అనేది చెందుతుంది. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంకొంచెం ముందుకెళ్దాం. అసలు ఎందుకు ఈ వెహికులర్ పొల్యూషన్ అనేది, ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది పరిశ్రమలలో ఎందుకు సిటీస్లో జరుగుతాయి, ఎందుకు అవుటర్ స్పేస్లో జరగవు? ఎందుకంటే సిటీస్లో ఎక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ మంది ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళకి ఏం కావాలంటే ఎంప్లాయ్మెంట్ కావడానికి అక్కడ ఇండస్ట్రీస్ అనేది పెడతారు. తర్వాత వెహికల్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెహికల్స్, తర్వాత కొత్తగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అన్నమాట. ఈ మూడు ఫ్యాక్టర్స్తో ఇంక ఇలాగా ఆ పొల్యూషన్ అనేది ఆ సిటీస్లో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. కానీ ఓకే, అసలు ఎక్కువగా అంటే ఇంకా అందర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే విలేజెస్లో గృహ ఇంధనాలు అంటారు. అంటే పూర్వకాలంలో మనకు గ్యాస్లు ఇవేమి ఉండేవి కావు. ఓన్లీ ఆ కట్టెల పొయ్యిలు వాటితో వండేవాళ్ళు. అన్నాన్ని కానివ్వండి, ఏదైనా వంటకాలు కానివ్వండి, ఇంకేమైనా కావండి. అయితే ఇంకా రీసెంట్గా ఏంటంటే స్టబుల్ బర్నింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అంటే పంట అనేది ఒక రైతుకు వచ్చిన తర్వాత అది ఆ పంట వ్యర్థాన్ని కాలుస్తారు. దాన్ని స్టబుల్ బర్నింగ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఈ స్టబుల్ బర్నింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ దాంట్లో కూడా సేమ్ అండి. అంటే పంజాబ్ రైతులు పంట అనేది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వచ్చే ఆ స్మోక్ అనేది, ఆ డస్ట్ అనేది గాలి ద్వారా ఢిల్లీకి వచ్చి చేరుతుంది. అది ఢిల్లీలో అనేది గాలి అనేది స్టాగ్నేట్ అవుతుంది, అంటే అక్కడే ఉంటుంది. అక్కడే ఉండడం వల్ల దాని ప్రభావం అనేది చుట్టూ అక్కడ నివసిస్తున్న ప్రజల మీద పడడం జరుగుతుంది. ఇవన్నీ గాలిలో ఎలిమెంట్స్ అనేవి కలవడం ద్వారా పర్యావరణం మీద, అలాగే మనుషుల మీద కూడా ప్రభావం అనేది ఎక్కువగా చూపుతుంది. ఓకే, సరే, ఇది టాపిక్ అయిపోయింది. సెకండ్ టాపిక్ గురించి చూద్దాం. అసలు అర్బన్ హెల్త్ స్ట్రెస్లో ఫస్ట్ ఏంటంటే ఆరోగ్య ప్రభావాలు ఏంటంటే ఆ గాలి అనేది పీల్చుకోవడం వలన ఊపిరితిత్తుల సమస్యలు కానీ, ఆస్తమా కానీ, గుండె సంబంధిత వ్యాధులనే వస్తాయి. ముఖ్యంగా మన ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బతింటుందండి. మన ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడు దెబ్బతినకూడదు. ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా పోతుంది. సెకండ్ ఏంటంటే అసలు అక్కడున్న ప్లేసుల్లో ఆ శబ్దాలకు కానీ, ఆ వెహికల్స్ సౌండ్స్ కానీ, ఇంకా అంటే మనకి అలసట, నీరసంగా ఉండటం, నిద్ర లేకపోవడం, ఆందోళన చెందడం, ఇవన్నీ అవుతాయండి. ఇవన్నీ కారణాల దృష్ట్యా ఈ ప్రభావాలు అనేది ఎక్కువ పడుతుంది. అంటే చిన్నపిల్లల మీద, ముసలి వాళ్ళ మీద కూడా, ఆడవాళ్ళ మీద, అంటే వీళ్ళని వల్నరబుల్ పీపుల్స్ అంటారండి. ఈ వల్నరబుల్ పీపుల్స్ మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్కువగా పీపుల్స్ అనేవాళ్ళు పట్టణాల్లోనే ఉంటున్నారండి. అంటే ఎస్, రూరల్లో ఉంటున్నారు, కానీ 2050 కల్లా అందరూ సగం కంటే ఎక్కువ మంది పట్టణాల్లోనే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న లగ్జరీ లైఫ్ కానివ్వండి, అక్కడున్న ఎంటర్టైన్మెంట్ కానీ, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కానీ, అక్కడ ఉన్న నిత్యావసర సరుకులు కానీ అన్నీ అక్కడే ఉంటాయి. ఇది కూడా కారణం అవ్వచ్చు. అయితే
వీటికి సొల్యూషన్ అంటే ఏమి లేదండి. ఎక్కువగా ఎవరైతే పట్టణాల్లో ఉంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా తప్పనిసరిగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉపయోగించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? ఒకటి మామూలుగా బస్సులు, అంటే ఆర్టీసీ బస్సులు కానివ్వండి. సెకండ్ ఏంటంటే మెట్రోస్ కానివ్వండి. థర్డ్ అంటే రైల్స్ కానివ్వండి, కరెంట్ రైల్స్ ఇలాగా. తర్వాత ఏంటంటే వెహికల్స్. ఇప్పుడు ఇవి ఫ్యూయల్ వెహికల్స్ నుంచి బ్యాటరీ వెహికల్స్ లోకి మారాలి. సెకండ్ థింగ్ ఏంటంటే పార్కులను నిర్మించడం, చెట్లను నాటడం ఇవి చేయాలండి. థర్డ్ థింగ్ ఏంటంటే యూజ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానీ, హైడ్రల్ ఎనర్జీ కానీ ఇవన్నీ ఉపయోగించాలి. మనకి ఈ మూడు అనేవి మన ఆంధ్రప్రదేశ్కి చాలా అనుకూలంగా ఉన్న ఏరియాస్. అంటే విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా రాయలసీమ ప్రాంతాల్లో, హైడ్రల్ ఎనర్జీ అంటే కోస్టల్ ప్రాంతాల్లో, ఇలాగా మన సోలార్ ఎనర్జీ అంటే మనం ఎక్కడైనా సోలార్ ఎనర్జీ అనేది మనం ఉపయోగించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడైనా సరే. ఈ మూడు. తర్వాత ఏంటంటే అంటే వ్యర్థాలను కాల్చకుండా ఉండడం అండి. అంటే రీసెంట్గా కిరణ్ మజుదార్ షా అని ఒక ఇండస్ట్రియలిస్ట్ బెంగళూరులో ఒక ఫారిన్ డెలికేట్స్ ని కార్లు ఎక్కించుకుని వెళ్తుంటే అక్కడ ఉన్న పక్కన చెత్తను చెదారని అన్ని చూసి ఆ ఫారిన్ వ్యక్తి కిరణ్ మజుదార్ షాతో, ఏంటి మీ ఇండియా ఇలా ఉంది, అదిగాక బెంగళూరులో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటే ఇదా అని శకతాలు చేశారండి. ఇది నిజం, ఇది రీసెంట్ జరిగిన ఫ్యాక్టర్ ఇది. అంటే వేరే వాళ్ళ చేతిలో కూడా మనం ఎగతాలు పొందుతున్నాం. అలాంటివి పొందకుండా కూడా ఉండాలి. వ్యర్థాలను మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, వాటిని కాల్చుకోకూడదు. అంటే మొత్తం ఏంటంటే ఈ ఈ ఈ వీడియో మొత్తం ఏంటంటే మనం మన పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి. మన హెల్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. వేరే వాళ్ళ చేతుల్లో ఎవ్వరి చేతుల్లో ఉండదండి. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని పొద్దున్నే జాగింగ్ చేయడం, వ్యాయామాలు చేయడం, ఇంకా ఇవన్నీ చేస్తే కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా కొన్ని టైంలో అంటే బయటికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. అసలు ఢిల్లీ ఆ ప్రాంతాల్లో అయితే అసలు మనం ఉండలేమండి అక్కడ. చాలా కష్టం అక్కడ ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కానీ. ఈ సిచ్యువేషన్ అనేది నాట్ ఓన్లీ ఢిల్లీ అండి. ఇదనేది ఈ ఎయిర్ పొల్యూషన్ అండ్ దానివల్ల పడే ప్రభావాలు అనేవి పట్టణ ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో అదే పరిస్థితి, బెంగళూరులో అదే పరిస్థితి, చెన్నైలో అదే పరిస్థితి, ముంబైలో కూడా అదే పరిస్థితి. ఢిల్లీలో అయితే అది మరీ దారుణం అది. ఓకే అండి, ఓవరాల్గా చెప్పాలంటే మన పర్యావరణం మన చేతుల్లోనే ఉంది, మనమే కాపాడుకోవాలి. దీనికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా తప్పనిసరి కావాలి. ఎందుకంటే ఇవనేది స్కూల్ డేస్ నుంచే పిల్లలకి అలవాటు చేయాలి. పర్యావరణం అంటే ఏంటి, పొల్యూషన్ అంటే ఏంటి, వీటిని ఎలా అరికట్టాలి, మన స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలనేవి వాళ్ళకి స్కూల్ డేస్ నుంచే పిల్లలకి నేర్పాలి. అప్పుడే వీటినన్నిటి మనం ఓవర్కమ్ చేయగలం. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.